సౌత్ లో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇక తన మొదటి హిందీ సినిమా విడుదల కాకముందే మరో 2 ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాజా సమాచారం ప్రకారం ఆమె ఒక ప్రతిష్టాత్మక బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బాన్సాలి తెరకెక్కించనున్న లెజెండరీ నటి మధుబాల బయోపిక్ లో సాయి పల్లవి నటించబోతోందన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రాజెక్టు కోసం గత కొన్ని నెలలుగా బాన్సాలి ప్రయత్నాలు చేస్తుండగా మొదటిగా కియారా అద్వానీ, అనిత్ పడ్డా వంటి పేర్లు వినిపించాయి. అయితే చివరికి సాయి పల్లవి పేరు దాదాపు ఖరారైందని సమాచారం. మధుబాల పాత్ర అంటే గ్లామర్ తో పాటు భావోద్వేగాలకు పెద్ద పీట వేసే పాత్ర. అలాంటి ఛాలెంజింగ్ రోల్ కు సాయి పల్లవి వంటి నటి సరైన ఎంపికగా భావిస్తున్నారట. సహజమైన అభినయం, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే ఆమె ఈ పాత్రకు కొత్త ప్రాణం పోస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం రామాయణ షూటింగ్ తో బిజీగా ఉంది. ఒకవైపు ముంబైలో షూటింగ్ చేస్తూనే మరోవైపు తమిళ స్టార్ హీరోతో కూడా సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మధుబాల బయోపిక్ కి కూడా ఓకే చెప్పినట్లయితే ఆమె ఎక్కువ కాలం ముంబైలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంజయ్ లీలా బాన్సాలి గురించి చెప్పాలంటే పద్మావత్, గంగూబాయ్ కాటియావాడి వంటి విజువల్ గ్రాండియర్ సినిమాలతో తన ప్రత్యేక ముద్ర వేశారు. ఇటీవల హీరామండి వెబ్ సిరీస్ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. అలాంటి దర్శకుడు మధుబాల జీవితాన్ని తెరపై ఆవిష్కరిస్తే అది ఖచ్చితంగా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి సాయి పల్లవి ఈ బయోపిక్ కి ఓకే చెప్పిందనే వార్త నిజమైతే ఆమె కెరియర్ లో ఇది మరో మైలురాయిగా నిలవనుంది. అదే సమయంలో సౌత్ సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.